హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ లో నీలవేణి గారు అనేసి ఒక ఆవిడ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగారు. సో అలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ బంగాళదుంపని నీట్ గా క్లీన్ చేసేసుకొని తొక్క తీసేసి ఇలాగా సగానికి కోసేసుకోవాలి. తర్వాత సగంని ముక్కని ఇలాగా ఇంకో 4 పీసెస్ గా కట్ చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసి ఇలాగ మొత్తం స్క్వేర్ షేప్ లో రెక్టాంగిల్ షేప్ లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం స్లోగా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది. సో ఇలాగా పర్ఫెక్ట్ గా షేప్ కట్ చేసేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీకు కూడా ఇంకెవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెసిపీస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాగ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, బాగా కట్ చేసింది, మా చెల్లి చేస్తుంది అనమాట. సో అవన్నీ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగా చిల్లులు గరిటలోకి వేసుకుని బాణలో వేస్తే బెటర్, ఎందుకంటే ఆయిల్ వాటర్తో కలిపి ఉంటుంది కాబట్టి మనం చేతితో వేసినప్పుడు వెంటనే చేతి మీదకి నూనె తుళ్ళే అవకాశం ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం భయపడతారు కాబట్టి అలా చేయండి. అలవాటు ఉండే వాళ్ళైతే అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు చేత్తోనే. ఇదిగోండి, ఇలాగ ఒక చిన్న గ్లాస్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకోండి. అవి సగం వేగిన తర్వాత ఇలాగా ఉప్పు నీరు కొంచెం చూపించింది కదా మా చెల్లి, అంతవరకు వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత కూడా చిటపటలాడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేస్తే ఆ ఉప్పు నీరు అంతా కూడా పట్టేస్తుంది. కొంతమంది బయటకు తీసుకున్న తర్వాత కూడా చల్లుకుంటారు. అలా చల్లుకున్నప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా కలవకపోవచ్చు, ఉప్పు కసిమి తగులుతుంది. అందుకనేసి ఇలాగ నీళ్ళలో వేస్తారు, పొటాటో చిప్స్కి అయినా సరే లేదా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్కి అయినా సరే. సో మా అమ్మ ఇలాగే చేస్తుంది కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తాము, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాము. ఇలాగ మొత్తం వేగిపోయిన తర్వాత క్రిస్పీగా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి. లేదు సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళైతే పెద్ద మంట పెట్టి చేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకున్నాక కారం పొడి, చాట్ మసాలా చల్లేసి మిక్స్ చేసేసి కెచప్తో నంచుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,